నేను కూడా బాగున్నాను. మనకి మెయిన్ సమ్మర్ అంటే ఒకటే టెన్షన్. ఏంటి అంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు, మాటికి అమ్మ అది కావాలి ఇది కావాలి అనుకుంటూ వెనకాలే ఉంటారు. సో మనం ఎప్పటికప్పుడు స్నాక్స్ తయారు చేసి పెట్టుకోవటం చాలా మంచిది. అయితే నేను ఇవాళ మీకు చూపించేది ఎగ్లెస్ కేక్. సో అది నేను మా పాప హెల్ప్ తోటి ఈరోజు నేను చేద్దాం అనుకుంటున్నాను. అది చాలా సింపుల్ రెసిపీనండి, అదేమంత కష్టం కాదు, చాలా తొందరగా కూడా అయిపోతుంది. అమ్ము ఏంటి హెల్ప్ చేస్తావా? చేస్తా. ఓకేనండి, మరి రెసిపీకి వెళ్ళిపోదాము. మెయిన్గా ఈ కేక్ రెసిపీస్ కానీ కుకీ రెసిపీస్ కానీ చేసేటప్పుడు మనము ఒక మెజర్మెంట్ ఫాలో అవ్వాలండి. ఇవాల్టి రెసిపీయే కాకుండా మీరు ఇంకెక్కడన్నా రెసిపీ చూస్ చేసినా కానీ మనకి ఎప్పుడు ఏంటంటే 1 కప్, హాఫ్ కప్, 1/4 కప్ ఇలాగ ఉంటుంది. మనం ఇంట్లో ఉన్న కప్స్తో చేసే కంటే మనకి ఇలాగా దొరుకుతాయండి కప్స్, మెజర్మెంట్ కప్స్. ఇలా 1 కప్, హాఫ్ కప్, 1/4 కప్, 1/3 కప్, అలాగే టీ స్పూన్స్ కూడా 1 టేబుల్ స్పూన్, ఇది హాఫ్ టేబుల్ స్పూన్, అలాగే 1 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్, 1/4 టీ స్పూన్, 1/8 టీ స్పూన్, ఇలాగా అన్ని మెజర్మెంట్స్ తోటి మనకి ఆ కప్స్ దొరుకుతాయి. ఆ వాటితోటి చేస్తే కనుక ఎక్కడ మనం రెసిపీ చూసినా కానీ ఏమీ అసలు కరెక్ట్గా వస్తుంది. ఎగ్లెస్ వెనిలా కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మీకు ఇప్పుడు చెప్తానండి. మనము 1.5 కప్ మైదా తీసుకుంటాము, 3/4 కప్ షుగర్ తీసుకుంటాము, 1 కప్ కర్డ్ పెరుగు తీసుకుంటాము, హాఫ్ కప్ ఆయిల్ తీసుకుంటాము, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకుంటాము, అలాగనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకుంటాము, 1.5 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ తీసుకుంటాము. ఇప్పుడు తీసుకున్న ఈ 1 కప్, హాఫ్ కప్ అవన్నీ కూడా నేను మన మెజర్మెంట్ కప్స్ తోటి మెజర్ చేసి తీసుకున్నవేనండి. అయితే ఇప్పుడు నేను ఈ మైదాని జల్లెడబట్టి పెట్టేసుకుంటాను, అలాగనే షుగర్ కూడా పౌడర్ చేసి పెట్టేసుకుంటాను. షుగర్ కూడా పౌడర్ చేసేసాను. ప్రాసెస్కి వెళ్ళిపోదామండి. ప్రాసెస్కి వెళ్ళిపోయే ముందు మనము అవన్నీ ప్రీ హీట్ చేసుకోవాలి. అయితే 200 డిగ్రీస్కి 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుందాం. ఇదిగోండి 200 డిగ్రీస్కి అలాగా 10 మినిట్స్ పెట్టాను, ప్రీ హీట్ అవుతుంది. 10 మినిట్స్ ఈలోపు మనము రెసిపీ ప్రిపేర్ చేసేసుకుందాము, ఆ బ్యాటర్ అంతా. ఓకేనండి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. అమ్మ బౌల్ తీసుకో. దీంట్లో 1 కప్ కర్డ్ వేయి, అలాగే మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ 3/4 కప్, బాగా మిక్స్ చేయి. ఇంకా బాగా మిక్స్ చేయాలి. అయితే దీంట్లోకి 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసాము, అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. వెరీ గుడ్ అన్న, ఒకసారి నేను కూడా కలుపుతాను. బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ దాన్ని కదపకుండా పక్కన పెట్టేశారండి. 5 మినిట్స్ అయిపోయాక ఇలా వస్తుందండి, మంచిగా బబ్లింగ్ వచ్చేస్తుంది, బబుల్స్ లాగా. ఇప్పుడు మనం దీంట్లోకి హాఫ్ కప్ ఆయిల్ యాడ్ చేసుకుంటాము, తర్వాత 1.5 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, వెనిలా ఎసెన్స్ 1.5 టీ స్పూన్, బాగా కలుపుకోవాలండి. ఒక హాఫ్ మినిట్ వరకు మంచిగా కలుపుకోవాలి.
ఓకేనండి. ఇప్పుడు నేను ఈ మైదా ఉంది కదా, అది నేను దీంట్లో మిక్స్ చేసేస్తాను. అమ్ము, నువ్వు నాకు ఒక్కొక్క స్పూన్ వేసేస్తూ ఉండు. ఓకేనా? వేయను తొందరగా. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకేనండి, పిండి అంతా వేసేసాను. అమ్మ నేను కలుపుతావా? మంచిగా మిక్స్ చేయను. కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఈ ప్యాన్లో బ్యాటర్ వేస్తాను. దానికి ముందు దీన్ని బటర్ పేపర్ తోటి నేను రెడీ పెట్టేస్తాను. ఇది ఫస్ట్ మనం బటర్ పేపర్ ఈ షేప్లోకి కట్ చేసుకోవాలండి. అడుగున బేస్ కోసం ఆ షేప్లో కట్ చేసేసుకోండి. అది బటర్ పేపర్ నేను బేస్కిను తర్వాత చుట్టూతా ఇలాగ పెట్టడానికి, లోపల ఇలా పెట్టడానికి నేను మొత్తం కట్ చేసి పెట్టేసుకున్నాను. అయితే ఒక చిన్న బటర్ పేపర్ తీసుకొని ఆయిల్లో కొంచెం ఆయిల్ తీసుకొని లోపల వైపు మొత్తం ఇలాగా అప్లై చేసేసేయండి. గ్రీస్ చేసేసానండి ఆయిల్ తోటి. ఇప్పుడు నేను దీంట్లో బటర్ పేపర్ పెడుతున్నాను. సైడ్స్ కూడా పెట్టేసేయాలి. రెడీ అయిపోయిందండి బటర్ పేపర్ తోటి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని దీంట్లో వేసేస్తాము. బ్యాటర్ వేసేస్తున్నామండి దీంట్లో. నువ్వు వేస్తావా? బ్యాటర్ మొత్తం వేసేసానండి. కొంచెం ఇలాగ ట్యాప్ చేసుకోవాలి. మధ్యలో ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉన్నాయి అన్నా కానీ అవి సెట్ అయిపోతాయి. అవెన్లో పెట్టేస్తున్నానండి నేను. అయితే ఎప్పుడైనా మీరు చూసుకోండి, అవెన్లో పెట్టేటప్పుడు ఖచ్చితంగా స్విచ్ ఆఫ్లో పెట్టుకోండి. ఓకేనండి, నేను లోపల పెట్టేస్తున్నాను. టెంపరేచర్ వచ్చేసి ఇప్పుడు మనము 160 పెడతాము. అలాగనే టైం మనకి హాఫ్ అన్ అవర్ పడుతుంది. 30 మినిట్స్కి పెడుతున్నాను. ఇది కాయిల్ కూడా వచ్చేసి బాటమ్ది పెట్టుకోవాలండి. బాటమ్ కాయిల్. ఇందాక మనం ప్రీ హీట్కి 2 సైడ్స్ టాప్ అండ్ బాటమ్ పెట్టుకున్నాము. ఈసారి ఏంటంటే బాటమ్కి పెట్టుకుంటాము. హాఫ్ అన్ అవర్ పెట్టాను. 160 డిగ్రీస్. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తున్నాను. మనకి ఇది హాఫ్ అన్ అవర్ పడుతుంది ఖచ్చితంగా. ఒకవేళ కనుక అవ్వలేదు అనుకుంటే ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది. 35 మినిట్స్ పడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దామండి. హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. నేను ఒకసారి చెక్ చేస్తాను అది అయిపోయిందో లేదో. స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. టూత్పిక్ ఒకసారి ఇన్సర్ట్ చేసి చూడాలండి. మనకి ఏమీ అంటుకోకుండా వచ్చేసిందంటే క్లీన్గా ఉంది. మనకి కేక్ అయిపోయినట్టే. బయటికి తీసి నేను గ్రిల్ మీద పెట్టేస్తాను. అది చల్లగా అవ్వనివ్వండి. ఎప్పుడు కూడా మనం చల్లారి పెట్టేటప్పుడు కింద ఓపెన్గా ఉండాలి. అయితే పీసెస్ కట్ చేసుకునేది కూడా కేక్ పూర్తిగా చల్లగా అయిపోయాకనే మనము పీసెస్ కట్ చేయాలి. లేకపోతే నీట్గా కట్ అవ్వవు అవి. అయితే చల్లగా అవడానికి మనకి అట్లీస్ట్ 1 అవర్ అన్న పడుతుంది. 1 అవర్ తర్వాత నేను పీసెస్ కట్ చేసి పెడతాను. చల్లగా అయిపోయిందండి. నేను ఇప్పుడు బటర్ పేపర్లో నుంచి కేక్ తీసేస్తాను. ఒకసారి మొత్తం ఎడ్జెస్ నుంచి ఒక్కసారి నైఫ్ తోటి క్లియర్ చేసుకుందాము. అంటుకుంటే బయటకు వచ్చేస్తుంది.
చేస్తానండి. మంచిగా అయిపోయింది మంది కేక్. అయితే మెయిన్ మన బటర్ పేపర్ వేసేదే అంటే అస్సలు స్టిక్ అవ్వకుండా వచ్చేస్తుంది మనకి. అందుకనే ఫస్ట్ బటర్ పేపర్ వేసుకొని తర్వాత బ్యాటర్ వేస్తే బెస్ట్. లేకపోతే మామూలుగా గ్రీజ్ లాగా కూడా చేస్తారు, ఆయిల్ అప్లై చేసేసి కొంచెం మైదా చల్లేసి అలా కూడా చేస్తారు. కానీ బటర్ పేపర్ ఇస్ ద బెస్ట్ అన్నమాట. ఓకేనండి, నేను ఇంకా పీసెస్ కట్ చేస్తాను. పీసెస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఎగ్లెస్ వెనీలా కేక్ చూసారా ఎంత స్పంజీగా వచ్చిందో, చాలా సాఫ్ట్గా ఉందండి. ఇది వరకు మనకి ఎగ్లెస్ రెసిపీస్ అంటే అంత మంచిగా ఉండేవి కాదు, ఇప్పుడు చాలా మంచిగా వస్తుంది. ఎగ్లెస్ కేక్స్ కూడా మంచి స్పంజీగా వస్తున్నాయి. ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. సరేనండి, బాయ్.